అమ్మ ఒడి 2,000కు పెంచి 17,000 చేస్తామని, తల్లుల చేతికి 15,000 అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 రూపాయల నుంచి 1,50,000కు పెంచుతామన్నారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, లేని వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు, నాడు నేడు ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి 1వ తరగతి ఐటీ సిలబస్ అమలు చేస్తానన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 విడతల్లో పెన్షన్ 3,500 దాకా పెంచుతామని చెప్పారు. అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగిస్తామని, వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000కు పెంచుతామన్నారు. రాబోయే 5 ఏళ్లలో వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడతామని, వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ 5 లక్షలకు పెంచామన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగించి 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000కు పెంపుదల చేస్తామన్నారు. 4 దఫాల్లో ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 రూపాయలకు పెంచుతామని, వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచి కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేస్తామన్నారు. మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000, వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం అందిస్తామన్నారు. ఆటోలకు, ట్యాక్సీలు కొనుగోలు చేసిన వారికి వడ్డీ రాయితీ, ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే 5 ఏళ్లలో 50,000, వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతామన్నారు. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇదొక హిస్టరీ. 2,70,000 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తూ ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మన సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలా. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది.
ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్లు, ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికొచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. ఎన్నికల తరువాత మంగళగిరి టీడీపీ కార్యాలయాన్ని తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేయడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నుండి ఎటువంటి హామీ పొందారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు కరపత్రాల ద్వారా తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ దేవినేని అవినాష్ ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు సమర్థవంతంగా చేసి ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అవినాష్ అహర్నిశలు కష్టపడుతున్నట్లు ఎంపీ నాని చెప్పారు. 10 సంవత్సరాల పాటు గద్దె రామ్మోహన్ అసమర్థ ఎమ్మెల్యేగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మంగళగిరి టీడీపీ కార్యాలయాన్ని తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేయడం ఖాయమన్నారు. బీజేపీ నుండి ఏమీ హోదా పొందారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ విజ్ఞతగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ, డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో, ఎక్కడైతే కృష్ణలంక ప్రాంతం ఉందో, రాణిగారి తోట ప్రాంతం ఉందో, అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా సమంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ, గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ కంచుకోటలో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందన్నారు. కాలనీ ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం సఫలమైందన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఏం అభివృద్ధి చేయలేదని డివిజన్ ప్రజలే చెప్తున్నారని అవినాష్ చెప్పారు. ప్రజల దీవెనలు వైఎస్ఆర్సీపీకి పుష్కలంగా ఉన్నాయని, జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం మమ్మలను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ను చేసిన మోసానికే జన సైనికులు వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. మాకు ఓటేస్తారనో వేయరని మేము ఎక్కడ గారు చూడలేదు. మా పార్టీ అన్నో మా పార్టీ కాదన్నో మేము ఎక్కడ గారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నామో దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని సందర్భంగా చెప్పాం. కేవలం అదే కాదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క సేవా కార్యక్రమాలు. ఈరోజు వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో 8వ డివిజన్లో ఇన్ని మంచి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు, ఎవరైనా తోపుడు బళ్ళు అడిగినా, ఇస్త్రీ పెట్టెలు అడిగినా, ఆర్థిక సహాయాలు అడిగినా, విద్య వైద్యానికి ఏది అడిగినా ఈరోజు యలమంచిలి జయప్రకాష్ గారు ఆయన తండ్రి గారి పేరు మీద కానివ్వండి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద, ఇద్దరు పేర్లతో ఈరోజు సహాయ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు 8వ డివిజన్లో గల వేలాది మంది ప్రజల ఒక సమక్షంలో మా ఒక ప్రచార కార్యక్రమం ముందుకెళ్తామని సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గారు అడుగుతున్నారు, 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ ఏం చేశారని చెప్పండి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
విజయవాడ నగరానికి రాజధాని కావాలంటే ఎన్డీఏ కూటమి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. మరోసారి జగన్ గెలిస్తే విశాఖకు రాజధానిని తరలిస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ డివిజన్ అరుణ్ నగర్ అపార్ట్మెంట్ వద్ద నుండి పర్యటించిన తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాల వివరాలు ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి చర్మగీతం పాడతారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నగరానికి రాజధాని కావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గద్దె రామ్మోహన్ వెల్లడించారు. మరోసారి జగన్ను గెలిపిస్తే విశాఖకు రాజధానిని తరలిస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తప్పనిసరిగా ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఇవాళ రాజధాని ఉంటే చదువుకునే పిల్లలకి చదువు అవకాశాలు పెరుగుతాయి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఉపాధి పెరుగుద్ది, అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారాల వరకు అనేకమైన అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది. అందువల్ల వాళ్ళందరినీ అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్కడ 100కి 99 మంది కాదు 100 మంది కూడా మాకు రాజధాని కావాలి అని చెబుతున్నారు. రాజధాని కావాలంటే ఒకే ఒక వాయిదం ఓటు. ఆ ఓటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి అటు ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి కానీ శాసనసభ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ అనే నేను నాకు కానీ ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేయండి, మీ రాజధాని కాపాడబడుతుందని కూడా చెప్పాను. కాపాడబట్టమే కాదు, ఇవాళ ఏ సందుకెళ్ళినా టూలెట్ బోర్డులు ఉన్నాయి. అది చిన్న సందా లేకపోతే పెద్దవాళ్ళ సందా లేకపోతే ఇంకా ఏదైనా లొకాలిటీయా లేదా గేటెడ్ కమ్యూనిటీయా, ఎక్కడ ప్రతి చోట కూడా టూలెట్ బోర్డు అంటే అంతమంది ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ మనం రప్పించుకోవాలా. రాష్ట్రంలోని కాపులను మోసం చేసేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన పోతిన మహేష్కు సీటు ఎందుకు కేటాయించలేదని బీసీ కులమని చిన్న చూపు చూశాడన్నారు. బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది సీఎం జగనే అన్నారు. బోండా ఉమా ఎన్నికల ప్రచారం కోసం అనుమతి తీసుకుని వాటిని రద్దు చేస్తున్నాడని, బోండా ఉమా 10 ప్రచారాలకు అనుమతి తీసుకుని 2 ప్రచారాలకు కూడా హాజరు అవ్వట్లేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ ఇసరపు దేవి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ బోండా ఉమా ఎందుకు చేయలేకపోయాడని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలే దేవాలయాలను కూల్చిన దుర్మార్గులని, దేవతామూర్తులను వీఎంసీ బండిలో చెత్తలో పడేసిన దుర్మార్గులని దుయ్యపట్టారు. అంతర్వేది రథం ఘటనపై సీబీఐకి ఎంక్వైరీ లెటర్ రాసింది సీఎం జగనే కదా అని అన్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వ్యక్తులు ఎక్కువ టీడీపీ నేతలే ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు చేసిన పాపాలను కడిగింది వైసీపీ పార్టీనేనని తెలిపారు. 9 నెలలు రామతీర్థం దేవాలయాన్ని రాతి కట్టడాలతో నిర్మించింది సీఎం జగన్ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా 10 మంది ఎమ్మెల్యేలు లేరని ఎద్దేవా చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణం చేస్తామని, రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లకు అధికారులతో మాట్లాడి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పార్టీ పెట్టావు, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పల్లకి మోస్తున్నావు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మన ముద్రగడ గారు చెప్పారు కాపుల్లో ఒక మార్కెటింగ్ ఆఫీసర్లా తయారైపోయాడని చెప్పని. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయమాటలు చేసినా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఆరోపణలు మానుకో. ఎప్పటికైనా కానీ నీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మేలు చేసే అవకాశం కల్పించు. ఇక్కడ పోతిన మహేష్ అని చెప్పని నీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డా అతను? టికెట్ ఎందుకు ఇవ్వలేదు? డబ్బు లేదనా? బీసీ కులం అని చెప్పానా? అంతేగాని ఎవరో కారణం అదేగా.
కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు టిక్కెట్లు ఇచ్చాడు. సామాన్యులకి ఏదైతే మీరు హేళన చేసిన టిప్పర్ డ్రైవర్ ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో 57 డివిజన్లో తెలుగుదేశం నాయకులు కానీ బోండామ్మ గారికి కానీ ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి 2014 నుంచి 19లో ఒక లాస్ట్లో జీవో తీసుకొచ్చి ఒక నెలలో 120 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి మమ అనిపించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ 1850 ఇళ్ల రిజిస్ట్రేషన్లో చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీ అని కూడా తెలియజేస్తున్నాం. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం భవనంలో తమ ఓట్లు ఉన్నట్లు టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అఫిడవిట్లో చూపించారని, పార్టీ కార్యాలయంలో ఓట్లు ఎలా ఉంటాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ ఓట్లు చెల్లవని, బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, ఆయన పోటీ చేసేందుకు అనర్హుడని పేర్కొన్నారు. తాము రిటర్నింగ్ అధికారికి ఆధారాలతో ఫిర్యాదు చేశామని, బోండా ఉమా వ్యవస్థలను కూడా మేనేజ్ చేశాడని ఆరోపించారు. బోండాను అనర్హుడిగా ప్రకటించాలని, తాను ఇక్కడితో ఆగనని, బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రప్రభ కాలనీలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెల్లంపల్లి మాట్లాడుతూ సింగనగర్ పార్టీ ఆఫీసులో బోండా ఉమా కుటుంబం ఓట్లు నమోదయ్యాయని, ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలన్నారు. దీనిపై ఎన్నికల అధికారికి అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. 2014 అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని, 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారని, 2024 అఫిడవిట్లో సింగనగర్ పార్టీ ఆఫీసును ఇల్లుగా చూపించారని అన్నారు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారని, పార్టీ ఆఫీసులో ఆయన ఎలా నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులో ఓట్లు ఎలా నమోదు చేస్తారన్నారు. గతంలో వైసీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడని, అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదని ధ్వజమెత్తారు. ఏదైతే తనకు సంబంధించిన ఓట్లు మన సింగనగర్లో పార్టీ ఆఫీస్ అని చెప్పి ఉందో, ఆ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదు చేసుకుని తన కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు దాంట్లో నమోదు అవడం జరిగింది. జనరల్గా ఎన్నికల రూల్స్ ప్రకారం అయితే కనుక రెసిడెన్స్లోనే ఇల్లు ఓట్లు ఉండాల్సిన పరిస్థితి మన ఎన్నికల నియమావళిలో ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేసాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఏదైతే తన నివాసము ఇప్పుడు ఉంటున్నారో బోండా ఉమా నివసించే ఇల్లు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎఫిడవిట్లో ఇంటి అడ్రస్సు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అడ్రస్సే 2014లో పెట్టాడు. 2019 కూడా అదే ఎఫిడవిట్లో అదే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. 2019లో ఏం చేశాడంటే ఓటు మాత్రం తనకి సింగనగర్లో ఒక అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది ఆఫీసు, దాని పేరుతో ఓటు నమోదు చేయించుకున్నాడు. దాన్ని ఇప్పుడున్న అది ఈ బిల్డింగ్ ఫోటో ఇది 2019లో ఓటున్న బిల్డింగ్ ఫోటో ఇది 2019 ఈ బిల్డింగ్లో ఓట్లు ఉన్నాయి. అతనికి 5 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అతను ఓట్లు ఉన్నాయి. మేము ఎన్నికల కమిషన్కి పదే కోరుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఓట్లని మీరు పరిగణలో తీసుకోకూడదు అనగానే వాళ్ళందరూ కూడా చూసి ఇది తప్పు అంటే, ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అక్కడికి ఆఫీస్కి పంపిస్తే ఇక్కడే ఉంటున్నారని, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తనయురాలు కేశినేని స్నిగ్ధ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం రాష్ట్రానికి ఎంత అవసరమో చెప్పి ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఎన్డీఏ అభ్యర్థులైన కేశినేని శివనాథ్, బోండా ఉమాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తనయురాలు కేశినేని స్నిగ్ధ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థి ఎంపీగా కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ పోలీస్ స్టేషన్ రోడ్డు, స్కూల్ రోడ్డు, వాటర్ ట్యాంక్ రోడ్డు, జామతోట రోడ్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అమలు చేయబోయే పథకాలను వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి ఎంత అవసరమో చెప్పి ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఎన్డీఏ అభ్యర్థులైన కేశినేని శివనాథ్, బోండా ఉమాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. టీడీపీకి చాలా మోటివేటింగ్గా ఉందండి. తప్పకుండా సైకిల్కి ఓటేయాలండి. ఈసారి కేశినేని చిన్ని కానీ ఇంకా బోండా ఉమా కానీ ఇద్దరిని గెలిపించాలండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించాలండి. సైకిల్కి ఉద్యోగాలు రావాలన్నా, లేకపోతే మన భవిష్యత్తు బాగుండాలన్నా తప్పకుండా సైకిల్కి ఓటేయాలండి. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలండి. అనంతరం డివిజన్ పార్టీ ఇన్ఛార్జి ఎర్రబోతు రమణారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే డివిజన్ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ పథకాలు వస్తాయి ఏంటి అన్నది కూడా వివరిస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు బీసీలకి వచ్చిన వారందరికి కూడా 4,000 పింఛనిస్తాము. అలానే వికలాంగులకి 6,000 రూపాయలు పింఛనిస్తాం. ప్రతి మహిళకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ కూడా ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాం. అర్హులైన వారందరికి కూడా మరి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు స్థలాలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ రోజున ఈ డివిజన్లో మరి స్థలం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ఇల్లు కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము ఘనంగా చెప్పగలుగుతాం. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి కార్పొరేటర్ కానీ ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 1000% ఏర్పడబోతూ ఉంది. దాంట్లో విజయవాడ పార్లమెంటు సభ్యులుగా కేశినేని శివనాథ్ సిన్ని గారు గెలవబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావటం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావటం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రంలో అత్యధిక చదువుకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని ఇండియా కూటమి తరపున విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భార్గవ్ మాట్లాడుతూ ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ జరగాలన్నారు. ఎవరికి గులాంగిరి చేయకుండా ప్రజలు గౌరవ మర్యాదలతో జీవించేలా పాలన చేసేవారికి అవకాశం కల్పించాలన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకొస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థినైన తనకు హస్తం గుర్తుపై, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జె కోటేశ్వరరావుకు కంకి కొడవల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజానికంతో మమేకమై వాళ్ళతో చర్చిస్తున్నాము. మేము చెప్పేది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మనకు రావాల్సిన హోదా 10 ఏళ్ళు అయింది, రాలేదు. పరిశ్రమ లేదు, ఏమి అభివృద్ధి లేదు. మన మర్యాద మాత్రం ఏమీ ఎక్కడ ఢిల్లీ వీధుల్లో తగలబడుతుంది అనేది మాకు ప్రగాఢ విశ్వాసం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇండియా కూటమిని గెలిపించి మీరు మా యువతకి, మా భవిష్యత్తుకి ఒక గ్యారంటీ అయితే మీ ఓటు ద్వారా నమోదు చేసి. అనంతరం సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థితో 10 ఏళ్లుగా ఎలాంటి అధికారం లేని వారు పోటీ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, రాజధానిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలని సూచించారు.
సంపన్నులు ఒక ప్రక్కన, సామాన్యులు ఒక ప్రక్కన. డబ్బుతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ కులాల వారీగా సమావేశాలు, ఇల్లు పీకి పందిరి వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి అభ్యర్థి గత సంవత్సరం ఎందుకు ఎక్కడ మరి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత సంవత్సరం కనబడలా, అంతకుముందు సంవత్సరం కనబడలా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కళ్యాణ మండపాలు అంటారు, ఇల్లు పీకేసి పందిరేసేస్తామని చెప్పి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సుజనా చౌదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాల మహాసభ ఏపీ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలిపారు. మాలలకు ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని ఆరోపించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇచ్చి ఒక్క మాలలను మాత్రం నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిల సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది. మాలలు, అణగారిన వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితులమయ్యామని, సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా మాలలందరూ సుజనాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మాలలకు ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని, ఆయన వెనుక ఉన్నది ఫ్యాక్షనిస్టులు, హంతకులేనని దుయ్యపట్టారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించిన చందంగా జగన్ మాలలకు అన్యాయం చేశారని వెంకట్రావు విమర్శించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులిచ్చి ఒక్క మాలలను మాత్రం నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు విమర్శించారు. సుజనాను గెలిపించాలని మాలలకు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. నమ్మించిన వాళ్ళ పథకాల డబ్బుల్ని పక్కదారి మళ్లించటం, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని, నా మైనారిటీలు అని చెప్పి పైకి చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే ఒక దుర్మార్గమైన నీచ గుణం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తా ఉన్నామంటే, మేము దాదాపుగా మాలలు ఈ రాష్ట్రంలో 80% మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఆయన కోసం జైలుకి వెళ్ళి అనేక కష్ట నష్టాలు పడి మద్దతు ఇచ్చి గెలిపించారు. గెలిచాక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము ఆశించింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు అదనంగా ప్రయోజనాలు కల్పిస్తాడు ఈయన. ఎస్సీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తాడు, అట్లాగే సప్లాన్కి ఇంకా ఎక్కువ అలొకేషన్ ఇస్తాడు, అదేవిధంగా మా స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఎస్సీ ఎస్టీలకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాడని ఆశించాం, భావించాం. అయితే ఈయన అధికారంలోకి వచ్చాక మిగతా ఎస్సీ మాల కార్పొరేషను, మాది కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్ చేసి ఈ 5 సంవత్సరాల్లో ₹1 బడ్జెట్ అలొకేషన్ ఇవ్వలేదు. విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నేత రాజేష్, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సంజయ్ వర్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. దళితులు అన్యాయం జరుగుతుంటే ఎదురు కేసులు పెట్టి మరీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెలుగుదేశం హయాంలో దళితులకు ఎస్సీ రుణాలు 20 లక్షల రూపాయలు విలువ చేసే 10 లక్షల సబ్సిడీతో కార్లు ఇచ్చినట్లు తెలిపారు. దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వైసీపీ దుర్మార్గమైన పాలన పోయి దళితులకు మేలు జరగాలంటే ప్రజలంతా ఏకమై కూటమి పార్టీలను గెలిపించాలని కోరారు. 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ దళితుల మరి సప్లాన్ నిధులన్నిటినీ మరి నవరత్నాలని చెప్పి ఆ నవరత్నాల్లో అన్ని సామాజిక వర్గాలను కూడా ఈ దళితులతో కలిపేశారా, లేకపోతే ఈ దళిత సామాజిక వర్గాన్ని అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న హక్కుని చరమగీతం పాడాడా ఈ జగన్మోహన్ రెడ్డి ముందు దళితులకి చెప్పాలి. మీడియా ముందుకు రాడు. దళితులకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతాడు. అంటే ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెడతారా అని ఇట్లా కూడా పెట్టొచ్చని తెలియపరిచిన వ్యక్తి మరి ఈరోజు మనం చూస్తున్నాం ఈ సైకో ముఖ్యమంత్రిని. ఈ రాష్ట్రంలో దళితులు ఒక
ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఒక ఆశయంతో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి దళితుడికి మరి ఆ రోజు లైసెన్స్ ఉండి కారు తోలగలిగి కార్ డ్రైవింగ్ చేసుకోగలిగిన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని మరి ఇంటర్మీడియట్ చదివి మరి అన్ఎంప్లాయ్డ్గా ఉండి బయట కారు తోలుకునే వ్యక్తులకు కూడా ఇన్నోవా కారు 20 లక్షలు పెట్టి మరి సబ్సిడీ 10 లక్షలు మరి ఇటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలని ఎన్నో రుణాలు పొందిన దళితులు ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి పాలనలో ఒక్క పథకం కూడా ఒక్కటంటే ఒక్కటి 1 లక్ష రూపాయలు మేము ఈ బ్యాంకు నుంచి దళితులకు లోన్ ఇచ్చామని చెప్పి ఈ ఎస్సీ మరి మంత్రులు కానీ ఎస్సీలు అయిన ఈ ఎమ్మెల్యేలు కానీ చెప్పగలరా? అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని, సుజనాకు తామందరం మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు. సుజనాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాల మాదిగలకు నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, దళితులను బానిసలుగా చూశారని విమర్శించారు. వీళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మాదిగలకి భవిష్యత్తు ఉంటుందని, మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్దని, మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాదు సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల, బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అట్లనే ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగాన్ని నిలబెడతాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక కూటమి అభ్యర్థిగా, ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేయడమే కాదు, ఆ పార్టీతో మేము భాగస్వాములమై బీసీలందరూ సీఎం జగన్కు అండగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ కోరారు. గతంలో బీసీలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు మరొకసారి గుణపాఠం చెప్పాలని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్ అని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జగన్ గెలుపుకి కృషి చేస్తామని ఆయన చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో నరేష్ని శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బోను దుర్గా నరేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తనను వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. బీసీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్న సీఎం జగన్కి రుణపడి ఉంటామని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఏవీ కూడా పదవులు ఇవ్వడంలో, సీట్లు కేటాయించడంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించలేకపోయాయని చెప్పారు. బీసీలకు అడుగడుగున ఆయన వేస్తున్న పెద్దపీటను చూసి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చిన్నవాడైనా సరే పెద్ద హృదయంతో మా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వడం కానీ, అలాగే బీసీలకు 50% కార్పొరేషన్స్ ఇవ్వడం కానీ, రాజకీయంగా కూడా ఇవాళ చూస్తే కూటములని చెప్పి దాదాపు 3 పార్టీలు ఏకమై దాదాపు బీసీలకు ఇచ్చింది ఎన్ని సీట్లు అండి? 17 సీట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా బీసీలకు 48 చిలుకు సీట్లు ఇచ్చి బీసీలను మేమేదైతే కృష్ణయ్య గారు మేము పోరాటాలు చేస్తూ ఉన్నామో దానికి ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 50% బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు వెనకాల ఇప్పుడు కూడా
మేము లేకపోతే ఇహ మేము చేసే ఉద్యమాలకి అర్థం లేదని చెప్పి మేము తెలియజేసుకుంటాం. రాజకీయంగా కానీ ఉద్యమాలకు కానీ లేదంటే దేనికైనా ఆయన అడుగుజాడుల్లో మేము నడవటం, ప్రతిదానికి ఏ ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే మాకు ఆయన దానికి పరిష్కరించడం, అలా ముందు నుంచి ఆయనతో నడవటం అలవాటైందండి. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోను దుర్గా నరేష్ గారికి బీసీసీఎల్ సెక్రటరీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. విదేశాలకు వెళ్లి అక్కడ ఎటువంటి సమాచారం తెలియక ఇబ్బందులు పడే మన భారతీయులకు ముందస్తుగా ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని ప్రముఖ అంతర్జాతీయవాది కావేటి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు భారత్లో ప్రాక్టీసు చేసుకోవచ్చని నిర్ణయించినందున తమ కార్యాలయాలను దేశవ్యాప్తంగా ప్రారంభించామని వెల్లడించారు. నేడు విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫార్మ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫార్మ్ను నేడు ప్రారంభించినట్లు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి లా ఫార్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో నేడు విజయవాడలో తమ ఏపీ ప్రధాన కార్యాలయాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలో భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిర్ణయించినందువలన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోని భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని స్పష్టం చేశారు. లోకల్గా ఎఫ్సి ఓవర్సీస్ అని మీరు అనుకోవచ్చు, మరి ఇది అడ్వకేట్ ఆఫీస్ లాగా కనపడలేదు కదా, ఎఫ్సి ఓవర్సీస్ కదా ఆఫీస్ అని. సో ఎఫ్సి ఓవర్సీస్ను కావేటి లా ఫామ్ కలిపి పార్ట్నర్షిప్లో ఆంధ్ర, తెలంగాణలో 5-6 ఆఫీసులు ఓపెన్ చేసాం ఆల్రెడీ. సో కరీంనగర్, వరంగల్, హైదరాబాదు, ఖమ్మము, ఇప్పుడు విజయవాడ, నెక్స్ట్ వచ్చి గుంటూరు, తిరుపతి. ఏమిటి అంటే మోస్ట్లీ ఇప్పుడు చూసుకుంటే మనము గత సంవత్సరమే కానీ ఈ సంవత్సరమే కానీ 1,00,000-1,50,000 మంది స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో డిపోర్ట్ కూడా అవుతున్నారు, వాళ్ళ వీసాల ప్రాబ్లమ్స్ అవ్వటం అలాంటివి. సో ఇప్పుడు ఈ ఎఫ్సి ఓవర్సీస్ అనే కంపెనీ వాళ్ళు గతంలో ఒక 5,000 మందికి హెల్ప్ చేశారు స్టూడెంట్స్కి. సో వాళ్ళందరూ ఎక్కడైతే దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము న్యాయ సూచనలు, సలహాలు ఇవ్వటానికి, వాళ్ళకు ఒకవేళ గ్రీన్ కార్డ్ చేసుకోవాలన్నా, వర్క్ పర్మిట్ చేసుకోవాలన్నా, ఏదన్నా కూడా మేము వాళ్ళకు అసిస్ట్ చేయడానికి పార్ట్నర్షిప్లో ఫర్మ్ ఎంటర్ అయ్యాం. ఒకటి. రెండోది ఏంటంటే తను ఆ ఎఫ్సి ఓవర్సీస్కు చైర్మన్ వారు. తను కూడా లండన్లో చదువుకున్నారు, చూశారు అంటే స్టూడెంట్స్కి అయ్యే కష్టాలు. అందుకనే వచ్చి ఈ సంస్థను వాళ్ళ అన్నయ్య గారు స్థాపిస్తే తను టేక్ ఓవర్ చేశారు. రెండోది ఏంటంటే మాకు ఆస్ట్రేలియాలో కూడా వారు డాక్టర్ విగ్ గాఫ్నీ గారు తను స్టూడెంట్స్కే కానీ కౌన్సిలింగ్ చాలామంది 1,000 మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు. ఇంకోటి ఏంటంటే తను ప్రొఫెసర్ కూడా, ఏది మన గోయంకాస్ యూనివర్సిటీలో. ఇంకా చాలా టెడ్ టాక్ అన్ని సెమినార్స్లలో ప్రజెంట్ చేస్తారు. అంటే ఏంటి, కౌన్సిలింగ్ చేస్తారు, అడ్వైజెస్ చేస్తారు. ఎవరైనా ఇమిగ్రేషన్ వైజ్ ఎక్కడైనా స్టక్ అయినా కూడా, ఏదైనా అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా, స్టూడెంట్స్ సంబంధించినవి లేకపోతే వర్క్ పర్మిట్ సంబంధించినవి, ఎవరైనా మన ఇండియన్స్ ఎన్ఆర్ఎస్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ఆస్ట్రేలియాను, న్యూజిలాండ్ దగ్గర వాళ్ళకన్నిటి కూడా సహాయ సహకారాలు చేస్తారు, న్యాయ సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లా నిపుణుడు విక్స్ గాప్ని, చెన్నుపాటి శ్రీనివాస్, ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అభినాష్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ బెల్లంకొండ వినోద్, ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు, బి ప్రసాదరావు, చెన్నుపాటి సుధాకర్, బొమ్మిన కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.